నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్వీఆర్ టీవీలో ప్రసారం అవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి, జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి అవకాశాలొస్తాయి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి నెల మనం ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేయండి. కుంభరాశి, ఈ రాశి వాళ్ళకి రాహు రాశిలో ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. తద్వారా ఏమవుతుంది అంటే స్వప్రయోజనాల యందు దృష్టి ఉంటుంది. ఇతరుల సామాజిక అనుబంధాల విషయంలో కొంత వైరాగ్య భావన ఉంటుంది. ఈ వైరాగ్య భావన వలన సామాజిక సంబంధాలను నిలుపుకోవడం కొంచెం కష్టం అవుతుంది. దాని విషయంలో కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ద్వితీయంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితి వలన మాట్లాడే మాటలు అపార్థాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కుజుడు మిత్రక్షేత్రంలో ఉండడం వలన, దశమాధిపత్యాన్ని కలిగి ఉన్నందువలన ఉద్యోగస్తులైనటువంటి వారికి కొత్త ఉద్యోగాలు కానీ లేదా ఉన్న ఉద్యోగంలోనే కొత్త బాధ్యతలు కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా పై అధికారుల యొక్క ప్రశంసలను పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క, కుజుని యొక్క మాసం యొక్క ప్రథమ భాగంలో రవి యొక్క ప్రభావాలు ఉండడం వలన సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించాలి. అప్పులు మాత్రం ఇవ్వకూడదు. ఆదాయ మార్గాలు అయితే కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని పూర్తి సద్వినియోగం చేసుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయనమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సామాన్యంగా ధనం రావడం వేరు, ఆ ధనం కాపాడబడడం వేరు. అందువలన ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల నుంచి సహకారం అయితే బాగుంటుంది, కానీ వీరి నోటి మాటలో ఉండేటువంటి ఆ తొందరపాటు వలన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మౌనాన్ని పాటిస్తూ ఉండాలి. కొత్త పరిచయాలను ఏర్పరచుకోవాలి. ఆ పరిచయాలు భవిష్యత్తులో మేలు చేసేవిగా ఉంటాయి. అంతేకాకుండా ఆలోచన స్థానంలో మనకి గురుని యొక్క ప్రభావం ఉండడం వలన ఆలోచనలు కొత్త ఆలోచనలు వస్తుంటాయి. అలాగే ప్రణాళికలు బాగుంటాయి. ఆ ప్రణాళికలను అమలు చేసేటువంటి అవకాశాలు కూడా కొన్ని పెరుగుతుంటాయి. అయితే పనులు ప్రారంభించినంత సులభంగా పూర్తవు, చాలా శ్రమపడుతుండాలి. ఆ శ్రమపడి వాటిని పూర్తి చేయాలన్నమాట. దాంతో ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడంలో రెండవ భాగం, మాసం యొక్క రెండవ భాగం కొంత ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి సమయం లభిస్తుంటుంది. అలాగే యాత్రలు చేస్తుంటారు, వాటిలో వీళ్ళు కుటుంబంతో కలిసి పెడతారు కదా, అందువలన సౌకర్యంగా ఉంటుంది. అలాగే మనం శుభకార్యాలు ఏమైనా చేయాలా మొదలైనటువంటి చర్చలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఆలోచనలు ఫలిస్తుంటాయి. ఎందుకంటే ఆలోచన స్థానంలో గురుని యొక్క స్థితి వలన గురుడు శుభకార్యాలకు, విద్యకు సంబంధించిన వాడు కావడం వలన విద్యార్థులేమో విద్య గురించి ఆలోచనలు చేస్తారు. అలాగే పెద్దవాళ్ళేమో వీళ్ళకి వివాహం చేయడం అనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తారు. అవి మంచి ఫలితాలనే ఇస్తాయి. అలాగే విద్యార్థులకి ఆలోచన బాగుంది కాబట్టి వాళ్ళు పోటీ పరీక్షల్లో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉంటారు. విశేషించి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలలో తప్పనిసరిగా శ్రీ హయగ్రీవాయ నమః అనేటువంటి మంత్రం యొక్క సహాయం తీసుకోవాలి. పరీక్షలు అయ్యే వరకు హయగ్రీవాయ నమః చేయడం మన తప్పనిసరి. అలాగనే పరీక్షా సమయాల్లో తల్లిదండ్రులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వీళ్ళ పరీక్షల్లో అనుకూలతలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషించి పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని ఉదయకాలం 5 నుంచి 6 వరకు జపం చేస్తున్నట్లయితే వీళ్ళకి విజయం లభించడంతో పాటు ఆ విజయము గుర్తింపును పొందేది గాను, సద్వినియోగం అయ్యేది గాను, వీళ్ళ అభివృద్ధికి ఉపకరించేది గాను తయారవుతుంది. అందువలన పరీక్షల వరకు శ్రీ హయగ్రీవాయ నమః, పరీక్షలు అయిన తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ చేయడం చాలా మంచిదన్నమాట. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं।
किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। అలాగనే బుధుడు మీనం వైపుగా ప్రయాణం చేస్తున్నాడు కుంభంలో ఉండి. ఆ కారణంగా వ్యాపారపు ఆలోచనలు కూడా వస్తుంటాయి, కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తుంటాయి. అయితే భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే భాగస్వామి స్థానమైనటువంటి సప్తమంలో కేతువు యొక్క సంచారం వలన తొందరగా వద్దు విడిపోదాం అనేటువంటి భావనలు కూడా వస్తుంటాయి. అందువలన భాగస్వాములతో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కొంత స్వాతంత్ర్యం ఇవ్వాలి, తాము కొంత స్వాతంత్ర్యాన్ని తీసుకోవాలి. అలాగే ప్రయాణాలు అనుకోకుండా సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అందువలన వాటి వల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ ఆ ప్రయాణం సత్ఫలితం ఇవ్వడం కోసం, ప్రయాణ సమయం అనుకూలంగా ఉండడం కోసం గౌతమ అనేటువంటి నామాన్ని జపించుకోవడం చాలా అవసరం. అలాగే ఆరోగ్య విషయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య స్థానానికి అధిపతిగా ఉండేటువంటి బుధుడు మనకు ఆ స్థానం నుంచి షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ కారణంగా అనారోగ్యాలు మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ కలుగుతుంటాయి. అందువల్ల విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా మనసుకి ప్రశాంతిని కలిగించేలా ఆలోచన చేయడం, దాంతోపాటు వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం. ఉపాసనా స్థానంలో గురుని యొక్క సంచారం వలన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానివల్ల గౌరవాన్ని సాధిస్తారు. విశేషించి అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటుంటాయి. ఇక మనకు శనివారం రోజున ఆంజనేయ స్వామిని పూజించడం, అలాగే అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, శివునికి ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఆ నువ్వులు ఆవులకు పెట్టడం, 1 కేజీ పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఇలాంటి చర్యల వల్ల మనం ఈ ఏలినాటి శని యొక్క దోషాన్ని నివారించుకోగలుగుతాం. ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి దోషం వల్ల ఏమవుతుంది అంటే మనం ఎలా మాట్లాడినా ఎదుటి వాడికి అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువలన మనం ఈ ప్రయత్నాలన్నీ చేయడంతో పాటుగా మంగళవారం రోజున హనుమంతునికి పూజ చేయడం, అలాగనే అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా వీలైతే 108 సార్లు పారాయణ చేయడం మొదలైన వాటి వలన కోర్టు వ్యవహారాల్లోనూ, అలాగే పోటీ పరీక్షల్లోనూ, ఉద్యోగ పరీక్షల్లోనూ విజయాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఈ విజయాన్ని వినియోగించుకోవాలంటే మంగళవారం వాడుకోవాలి. అలాగే శనిదోష పరిహారానికి వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా శనివారాన్ని వాడుకోవాలి. అలాగనే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు తమ పనుల్లో అనుకూలత ఉంటుంది, అంటే కార్యాలు పూర్తి చేస్తారు. డబ్బు రావడం విషయంలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అందువలన అది రప్పించుకోవడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఇక చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయంలో ఉండడం వలన ఏమిటవుతుంది అంటే చదువులో వినేటప్పుడు శ్రద్ధ బాగా పెంచుకోవాలి. అంటే పాఠాలు వినేటప్పుడు శ్రద్ధ ఎంత పెంచుకుంటే అంతగా ఆ విషయం మనసుకు పడుతుంది. తర్వాత తాము చదివినప్పుడు అర్థమవుతుంటుంది. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా శని దోషం నడుస్తున్నందు వలన విద్యార్థుల్లో కూడా బద్ధకం ప్రవేశించే అవకాశం ఉంది. ఆ బద్ధకాన్ని జయించడం కోసమే ఉదయకాలం అంటే సూర్యోదయానికి ముందే లేవడం, 5 గంటల నుంచి 6 గంటల వరకు ఖచ్చితంగా శ్రీ హయగ్రీవాయ నమః అలా జపం చేసుకోవడం, అలాగే సాయంకాలపు వేళ 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మొదలైనటువంటివన్నీ కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. ముఖ్యంగా వీళ్ళు చేసేటప్పుడు ఆలయానికి వెళ్ళి
ప్రదక్షిణం చేయాలి. అలా ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఆ దైవీ శక్తిని వీళ్ళు పొందగలుగుతారు. ప్రదక్షిణం యొక్క విలువ ఏమిటంటే ప్రదక్షిణం చేయడం ద్వారా పూజలో ఉండేటువంటి లోపాలన్నీ పూరించబడతాయి. అంతేకాకుండా పూజ అంతా చేసినట్టు ఫలితం వచ్చేస్తుంది అనమాట. అందుకని ప్రదక్షిణం తప్పనిసరిగా చేయాలి. అలాగే నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అనేటువంటిది మంచి చేస్తుంది. మామూలుగా దేవుడి దగ్గర కూడా నువ్వుల నూనెతో వెలిగించడం మంచిది. ఇంకా వీలైతే ఆలయంలో దీపారాధన కోసం నువ్వుల నూనెను ప్రతి శనివారము ఇవ్వడం వలన ఎక్కువ మేలు జరుగుతుంది. అనారోగ్యాలు నివారించబడతాయి. ముఖ్యంగా చర్మకు సంబంధించినటువంటి అనారోగ్యాలు నివారించబడడానికి ప్రతి శనివారము నువ్వుల నూనెను కేజీంపావు తీసుకువెళ్ళి దీపాల కోసం ఆలయంలో ఇవ్వడం మంచి చేస్తుంది. ఇక వీరికి ఉపాసనా దైవంగా భావన చేసేటువంటిది విష్ణుమూర్తి. అందుకని లక్ష్మీనారాయణులకు పూజ చేయడం ద్వారాను, సీతారాములకు పూజ చేయడం ద్వారాను, బాలరామాయణం ఉంటుంది, అది అంటే రామాయణంలో మొదటి సరికి అనమాట, దాన్ని పారాయణ చేసుకోవడం ద్వారాను విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురుగారు కుంభరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.